తల్లిదండ్రులు అందరికీ ఇది ఒక ఎఫెక్ట్ అయింది. నేను సినిమాకి వెళ్ళాను, ఇంకా నేను మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంటే అలా ఆ సినిమా ఎప్పుడైతే వచ్చేసిందో మనం ఇంకా దానికోసం మనం ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం. అయితే ఇరుమూడి సినిమాని రవితేజ యాక్టింగ్ కానీ ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలా తీసుకొచ్చాడంటే, నీకు ఎక్కడ చూసినా ఏం జరిగినా ఒక ఆడ పులిలా బతకాలి, ఎదిరించుకుంటూ బతకాలి, ఏది ఉన్నా కూడా నిర్భయంగా నిజాయితీగా చెప్పమని చెప్పాడు. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. థియేటర్స్లో ఇరుముడి చేసిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 100 crores దాటి ఫుల్ లీడింగ్లో ఉంది. సార్, ఇరుముడి సినిమా రవితేజ గారికి ఒక మంచి సక్సెస్. ఎలా అనిపించింది సినిమా, అండ్ సినిమా రిజల్ట్ కూడా ఎలా అనిపించింది? నేను సినిమా చూసాను. ఓకే. అసలు డైరెక్టర్కి చేతులెత్తి దండం పెట్టాలి. ఓకే. అంటే అంత మంచి సినిమా, కథనం సినిమాని తీసుకొచ్చి ఒక తండ్రి ఒక కూతురు సెంటిమెంట్ని పండించి కళ్ళంట నీరు తెప్పించిన సినిమా ఇరుముడి. ఇంత జనాలు ఇవాళ కూడా కంటిన్యూ ఫుల్స్ అవడానికి నేను ఆ సినిమా జనాల్లో పట్టిసింది. ఒక మహిళ, ఒక తండ్రి, ఒక పిల్ల, అంటే తల్లిదండ్రులు అందరికీ ఇది ఒక ఎఫెక్ట్ అయింది. నేను సినిమాకి వెళ్ళాను, ఇంకా నేను మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంటే అలా ఆ సినిమా ఎప్పుడైతే వచ్చేసిందో మనం ఇంకా దానికోసం మనం ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం. అది 300 కోట్లు దాటుతుంది కలెక్షన్. 120 అంటున్నారు, 300 crores అబవ్ వెళ్తుంది. చాలా మందికి అనుమానం ఉంది, టాక్సీకి వస్తుంది కదా, టాక్సీకి ప్రపంచంలోని చాలా పెద్ద సినిమా కదా, హీరో ఇస్ ద బిగ్గెస్ట్ హీరో కదా, మొన్న తొక్సులాట్లు జరిగాయి కదా, ఆ హీరో అంటే చిన్న హీరో కాదు కదా, ఆ సినిమా ఏమైనా కలెక్షన్ పడిపోతుంది. నెవర్. ఇరుముడి ఆడియన్స్ వేరు, టాక్సిక్ ఆడియన్స్ వేరు, డిఫరెంట్ ఆడియన్స్. ఈ సినిమా కలెక్షన్ తగ్గదు. అలాగని టాక్సిక్ అనేది డిఫరెంట్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్. దానికి హీరో అనేది చాలా పెద్ద హీరోనే. మనం నేషనల్ హీరో అంటే ఆయన డబ్బింగ్ హీరో కాదు, నేషనల్ హీరో కనుక ఆ హీరోకి మన హీరోలు పెద్ద హీరోలకి ఎంత రేంజ్ ఉందో ఆయనకి అంతే ఉందనేది మన దీంట్లో ఈవెంట్లో చూపించారు. ఎందుకంటే జనాలు ఆయన కోసం వెయిటింగ్ ఉన్నారు. టికెట్స్ అరగంట ముందు ఓపెన్ అయ్యాయి, ఆల్ బుకింగ్స్ క్లోజ్. అదే ఆల్మోస్ట్ 40 టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పని ఆల్మోస్ట్ బుకింగ్ క్లోజ్. అంటే అంత రేంజ్ లో ఉంది కాబట్టి ఈ సినిమా ఏం తగ్గదు ఇరుముడి. అయితే ఇరుముడి సినిమాని రవితేజ యాక్టింగ్ కానీ ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలా తీసుకొచ్చాడంటే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, జరుగుతున్న సంఘటనలో అమ్మాయిల్ని ఏ విధంగా ఒంటరిగా వెళ్తే ఈ గంజాయి బ్యాచ్, ఈ బ్లేడ్ బ్యాచ్లు ఏ విధంగా స్కూల్కి వెళ్తుంటే, కాలేజీలకు వెళ్తుంటే వాళ్ళు ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో, సెక్యూరిటీ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. పోలీసులు పట్టించుకోని పరిస్థితుల్లో కొన్ని రకాల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంటే ఆడబిడ్డలని మనం ఎలా సెక్యూరిటీ చేసుకోవాలో, మనం ఎలా చెయ్యాలో అని ఆలోచన ఈ సినిమాలో చూపించింది. ఒక నలుగురు గంజాయి బ్యాచ్ పెట్టి ఒక తండ్రి కూతురికి భయం చెప్పాడు, అమ్మా మనం మధ్యతరగతి వాళ్ళము, రేపు నీకు పెళ్ళి అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా భక్తులతో ఉండాలి, అంతే తప్ప మన పరువు పోకూడదు, మన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి మనం కొన్ని పరిస్థితుల్లో మనం తగ్గి ఉండాలి, ఎక్కడ కూడా ఏదైనా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలని ఒక తండ్రి చెప్తే, ఒక తండ్రి ఏం చెప్పాడంటే, నీకు ఎక్కడ చూసినా ఏం జరిగినా ఒక ఆడ పులిలా బతకాలి, ఎదిరించుకుంటూ బతకాలి, ఏది ఉన్నా కూడా నిర్భయంగా నిజాయితీగా చెప్పమని చెప్పాడు. ఎస్, నిజాయితీగా చెప్పినందుకు పిల్లని చంపేశారు, నిజాయితీ కాకుండా నేను భయపడుతూ బతుకున్నందుకు పిల్లని ఇబ్బంది పెట్టారు. అంటే ఇక రెండు కోణాల్లో ఒక తండ్రిని ఈ విధంగా చూశారు, ఆ విధంగా ఆ తండ్రిని చూశారు. అలాంటి సబ్జెక్ట్లో ఆడపిల్లకి ధైర్యం కావాలి అండి. ఆడపిల్లకి ధైర్యం ఉండాలి అంటే, ఆడపిల్ల నిలబడాలంటే, తండ్రి చాటు పిల్ల, ఆడపిల్ల అంటే తండ్రి చాటు పిల్లే, తండ్రికి ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది అనేది ఈ సినిమాలో చూసి. సార్, ఇప్పుడు ఈ రీజనల్ ఫిల్మే ఇంత బాగా ఆడుతుంటే పాన్ ఇండియా సినిమాలకి ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? లెసన్. ప్రతి పాన్ ఇండియా డైరెక్టర్ కి ఇది ఒక లెసన్.
పాన్ ఇండియా అని సినిమా డైరెక్షన్ చేస్తున్న 400 కోట్లు 500 కోట్లు 600 కోట్లు వాళ్ళకి ఈ డైరెక్టర్ అనేది ఒక లెసన్ చెప్పాడు, ఒక సబ్జెక్ట్ చెప్పాడు. ఒకటే అలాగే లవ్ స్టోరీ, అలాగే లెనిన్, అలాగే విశ్వనాథన్ సన్స్. ఎందుకంటే 400 కోట్లు 450 కోట్లు తీసి 400 కోట్లు వచ్చి 40 కోట్ల రూపాయలు నష్టపోయి అప్పు రూపాయలు అయ్యేపట్టు 45 కోట్లు తీసి 300 కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప. మరి ఆ సినిమా మనం అందరూ అందరూ పాన్ ఇండియా తప్పది. పాన్ ఇండియా అనేసి మన సినిమాని సబ్జెక్ట్ ని కిచిడి చేస్తున్నాం. ఆ కిచిడిలోని సినిమా నాశనం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అయ్యప్ప మాల ఎలాగేయాలి, అయ్యప్ప మాల వేసేటప్పుడు ఏ విధంగా భక్తులు ఏ విధంగా ఉన్నారు, భక్తుల మనోభావాలు ఏ విధంగా, అంటే అయ్యప్ప సినిమా ఏది తీసినా హిట్టే, అయ్యప్ప మీద ఏం తీసినా హిట్టే. అయ్యప్పని పూజిస్తూ ఒక తండ్రి కూతుర్ని ప్రేమిస్తున్న కథనం ఇది. ఆ కథనంలో మొత్తం సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీ తీసుకెళ్ళి ఒక స్కూల్ టీచర్, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఒక స్కూల్ టీచర్ని, మన కన్న కూతుర్ని మనం పెంచుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆ స్కూల్ టీచర్ స్కూల్కి మనం పంపిస్తుంటే, కాలేజీకి మనం పంపిస్తుంటే, ఇవి ఇప్పుడు తల్లిదండ్రుల తర్వాత మనకు టీచరే దైవం. అలా కొంతమంది చేస్తున్న ఈ అరాచకాల్ని మనం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక మెసేజ్ ఇచ్చారు. ఎస్, ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు అలా ఉండరండి. దాంట్లో కొంతమంది ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఉదాహరణకు చూపించారు. ఎమ్మెల్యేలు ఏదో చెప్తున్నారు, ఎమ్మెల్యేలు పరువులు పోయాయి, ఎమ్మెల్యేలు పరువులు పోలేదండి. జరుగుతున్న కొన్ని పరిణామాలు, జరుగుతున్న కొంతమంది అందరూ అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే ఇలా చేస్తున్నారు. అంటే ఇలాగా మీకేమంటున్నాం అంటే, మీకు బాధ్యత ఇచ్చారు, మీకు పదవి ఇచ్చారు, మమ్మల్ని బాగుపెట్టమని, మమ్మల్ని చూడమని, మమ్మల్ని కష్టపెట్టకుండా ఉండమని మీకు ఓటేసాం. మీ ఓటే మాకు శాపం అవుతుంది, మీరే మాకు శాపం అవుతున్నారు. మీ దగ్గరికి వచ్చి మేము బాబు అని మొరపెట్టుకుంటే, ఆ మొరపెట్టుకునే మరుక్షణం మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో అమ్మాయికి ఏమైనా జరిగితే అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అన్ని దిక్కుల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటున్నాయి. ఆ ఉండడం వల్ల ఎన్నో కేసులు పోలీసులు ఛేదించలేకపోతున్నారు, పోలీసులకు ఇబ్బంది కలుగుతుంది. పోలీసులు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడైతే అవుతుందో పోలీసులు వాళ్ళు చదివిన చదువు కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే పొలిటికల్ మొత్తం రియాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు కరెక్ట్గా ఏ సెక్షన్ పెట్టాలో ఏ సెక్షన్ పెట్టద్దో అనేది పొలిటికల్ లీడర్ 5 సంవత్సరాలు ఉంటే పొలిటికల్ లీడర్ చెప్తున్నాడండి. అసలు ఒక ఆయన నేను చూశాను, ఇంటర్వ్యూలో చూశాను, ఆయన అన్నాడు ఎమ్మెల్యేకి ఎవరికి కూడా ఏ రైట్స్ లేవు, అసలు ఏది మా ఒక సీఎంగా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే రైట్ లేదు. నా బాస్ అండ్ ఐపీఎస్, నా బాస్ అండ్ డీజీపీ, అంటే ఒక ఐపీఎస్ నా బాస్, వాళ్ళకి తప్ప ఈ పొలిటికల్ లీడర్స్కి ఏమీ లేదని చెప్పి ఇస్ రైట్, కరెక్ట్. కానీ ఉద్యమం లెగిస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గరికే ఒక సీఏ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి కానిస్టేబుల్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఆయన పరిధిలో తీసుకొచ్చే పరిస్థితుల్లో ఆయన నియమించుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి ఎప్పుడైతే వచ్చిందో, ఇది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి ప్రజలకి న్యాయం జరగని పరిస్థితి వస్తుంది. దాంట్లో ఇది కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూపించకపోవచ్చు, లేకపోతే ఇంకొకటి చూపించకపోవచ్చు, కానీ అది క్లియర్ కట్గా చూపించాడు. ఒక గంజాయి బ్యాచ్ వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఒక నడి రోడ్డు మీద ఆడపిల్ల ఎలా నడగలుగుతుంది, ధైర్యంగా చెప్పిన పాపానికి ఆ అమ్మాయిని చంపేశారు, ధైర్యంగా మాట్లాడిన పాపానికి ఆ అమ్మాయిని చంపారు. అంటే ఈ విధంగా ధైర్యంగా నోరిప్పి మాట్లాడటానికి మాకు రైట్ లేదా, ఆడపిల్లలకి ఒంటరిగా ఆడపిల్లలు వెళ్ళటానికి లేదా అనేది ఈ సినిమా చూపించారు. అంటే ఈ సినిమా కోసం నేను ఎందుకు ఇంతగా చెప్పుకొచ్చానంటే, ఇప్పుడు 96 ఒసే రామలమ్మ సినిమా తర్వాత బళ్ళు కట్టుకొని సినిమా చూడటానికి వచ్చి ఈ రోజు ఈ సి క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఎన్ని డిఎఫ్లేస్ అన్ని తండోపతండాలుగా జనాలు వస్తున్నారు అంటే, ఆ జనాలకి ఈ సినిమా బ్రహ్మరథం పడతారంటే ఈ సబ్జెక్టు అంత బాగా తీసాడు కాబట్టి, అందుకే పాన్ ఇండియా అని అనకుండా మనం మంచి సినిమా తీయాలి, కథ ఎత్తుక్కోవాలి, కథ బాగుంటే కథనం బాగుంటే సినిమా మేము రెడీగా ఉన్నాం అని ప్రజలు దీనికి ఒక్క నిదర్శనం. ప్రజలు దీనికి చెప్పారు కాబట్టి ఆ ప్రజల్ని మనం, అందుకే మీకు లెనిన్, అందుకే మొత్తం టోటల్ గా మీరు ఏ సినిమా లవ్ స్టోరీ, అలాగే మీకు అన్ని సినిమాలు ఇచ్చారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రజలు ఇంకొక మాట చెప్తున్నారు, మీరు పాన్ ఇండియా అని పక్క రాష్ట్రాల్లో ఆడకపోతే, పక్క దేశాలు ఆడకపోతే మమ్మల్ని తీసుకొచ్చి రేటు పెంచి మా నెత్తి మీద బుదుబండ పెడుతున్నారు, మా నెత్తి మీద మీరు చూపించి ఒక దోచుకుంటున్నారు అని అంటున్నారు.
అది ఇప్పుడు ఈ రేట్లు పెంచకుండా ఇంత కలెక్షన్స్ వస్తున్నాయంటే Hmm. రేట్లు పెంచి కూడా మీకు వస్తుంది. అంత పెద్ద సినిమా 400 కోట్లే చేస్తే Hmm. మరి రేట్లు పెంచకుండా ఇంత వస్తుందంటే ప్రేక్షకుడికి మన అందుబాటులో రేట్ ఇస్తే, Hmm. ప్రేక్షకుడికి కథ ఇస్తే, ప్రేక్షకుడికి కథనం ఇస్తే సినిమా ఎంత హిట్ చేస్తారనేది ఈ అన్ని సినిమాలు ఉదాహరణ. ఇంక్లూడింగ్ ఇడుమూరి సూపర్ Okay. చేసింది. సో ఇప్పుడు రేపు టాక్సిక్ కూడా Hmm. మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను.